హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థర్స్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. రీసెంట్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను అని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, కానీ మానేశాను అని షార్ట్లో చెప్పడం కష్టం, అందుకే లాంగ్ వీడియోలో చెప్పాలని వెయిట్ చేశాను. ఎందుకు మానేశాను అనేది డీటెయిల్గా చెప్తాను. నేను జాబ్లో ఉన్నప్పుడు నా వర్క్స్ ఎలా మేనేజ్ చేశానో డాక్యుమెంట్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే వీక్లో 4 days అలా మొత్తం వ్లాగ్స్ చేశాను. వీక్లీ ఒకటి షేర్ చేస్తాను. నాకు టీచింగ్ అంటే ఇష్టం ఉండదని ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లల్ని మేనేజ్ చేయాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది స్కూల్లో అంతమంది పిల్లల్ని అంటే ఇంకా కష్టమని. కానీ ఇంకా ఒక టైంలో నాకు ఇంట్లో ఉండాలి అనిపించక చేరాల్సి వచ్చింది. కానీ జాయిన్ అయిన 2 months వరకు ఓకే అనిపించింది. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వర్క్ బాగా చేస్తున్నాను. కానీ తర్వాత ప్రతిరోజు మానేయాలా కంటిన్యూ చేయాలనే కన్ఫ్యూజన్లోనే ఉండేదాన్ని. అందుకే ఆ క్లారిటీ కోసం ఇంకా లాస్ట్కి ఒకరోజు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ నోట్ చేసుకున్నాను. ఏవి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అవుదామని. అందులో ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఏదో ఒకటి స్టాండర్డ్ ఎర్నింగ్ చేసినట్టు ఉంటుంది అని. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు ఖాళీగా లేను. రీసెల్లింగ్ బిజినెస్ చేస్తాను, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సేల్ చేశాను, అలాగే 2 బాల్కనీ మేకర్స్ కూడా చేశాను. కానీ కన్సిస్టెన్సీ లేక అండ్ స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఉంటుంది అని దీంట్లో దిగాను. అందుకే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ జీరో అని జాయిన్ అయ్యాను. కన్సిస్టెన్సీ లేకపోవడానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఏదైనా ఒక వీడియో కంప్లీట్గా కెరీర్ గురించి మాట్లాడతాను, అది చాలామంది మదర్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ లవ్. అసలు ఎంత ప్రేమ చూపించేవాళ్ళు అంటే వాళ్ళ కోసమే కంటిన్యూ చేయాలి అనిపించింది. నేను జాబ్ మానేస్తే ఈ ప్యూర్ లవ్ మిస్ అవుతాను అనిపించేది. వాళ్ళకి తోచిన విధంగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఒకరు ఫ్లవర్స్ తెచ్చిచ్చేవాళ్ళు తల్లో పెట్టుకోమని. కొంతమంది స్నాక్స్ నాకు వద్దన్న షేర్ చేసుకునేవాళ్ళు. కొంతమంది నాతో మాట్లాడడానికి బ్రేక్ దొరికితే వచ్చేవాళ్ళు. ఏదో ఒకటి నాకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకునేవాళ్ళు. అసలు ఇంకా 2 days అయితే నేను డ్రాప్ అవుతాను అని చెప్పినప్పుడు ప్లీజ్ మ్యామ్ వద్దు అన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కూడా ఒక బాబు పేరెంట్స్ అయితే అశ్విని మేడం కావాలని అడుగుతున్నాడు, తను డ్రాప్ అవుతుందంట కదా, ఉండమని చెప్పండి అని. ఇలా ఎన్నో ఉన్నాయి. వెళ్ళిన few monthsకే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ మేడం కూడా చాలా రిక్వెస్ట్ చేసింది, యు ఆర్ డూయింగ్ గుడ్, కంటిన్యూ చేయొచ్చు కదా అని. అండ్ నేను అడ్మిషన్స్ చేయను అంటే కూడా యాక్సెప్ట్ చేసింది. మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ అడ్మిషన్స్ కంపల్సరీ, కానీ నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. బట్ నేను డ్రాప్ అవ్వడానికి గల నా రీజన్స్ చెప్పాక కన్విన్స్ అయ్యారు. నెక్స్ట్ టీచర్స్ అందరి ముందు నేను డ్రాప్ అవుతాను అని చెప్పిన టైంలో మీకు సెంట్రల్ ఆఫీస్ నుండి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ స్టూడెంట్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కంటిన్యూ చేయండి అని మిగతా టీచర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాను, కొంచెం అలవాటు అయితే ఇంకా బెస్ట్ ఇస్తాను అని కంటిన్యూ చేయాలి అనిపించింది. కానీ డ్రాప్ అవ్వడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ థింగ్ వచ్చేసి మా పిల్లల్ని అడిగాను నేను జాబ్ చేస్తే ఓకేనా అని. ఎందుకంటే ఇన్ని డేస్ నేను కంప్లీట్గా వాళ్ళ కోసమే ఉండి సడన్గా వదిలేస్తే ఎలా ఫీల్ అవుతారా అని. స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మా అమ్మ టీచర్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి బాగుంటుంది అని. కానీ నాకు నా పిల్లల్ని నేను జాయిన్ అయిన స్టార్టింగ్లో ఎలా ఉన్నారు అండ్ మెల్లగా ఎలా చేంజ్ అయ్యారు అనేది బాగా అబ్జర్వ్ చేశాను. స్టార్టింగ్లో నేను పిల్లల్ని వాళ్ళ స్కూల్లో డ్రాప్ చేసి నా స్కూల్కి వెళ్తుంటే ఫుల్ హ్యాపీగా ఫుల్ ఎగ్జైట్మెంట్తో బాయ్ అమ్మ అని చెప్పేవాళ్ళు. మా పాప కంట్లో అయితే హ్యాపీ టీయర్స్ కనిపించాయి. కానీ మెల్లగా హ్యాపీనెస్ కాస్త తగ్గుతూ వచ్చింది. 2 months తర్వాత అమ్మ నేను బాగా మిస్ అవుతున్నాం అనింది. ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వెళ్తుంటే చాలా డల్గా ఒక్కోసారి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. నాకు చాలా బాధేసింది, నిజంగానే నన్ను చాలా మిస్ అవుతున్నారు అని. మా పిల్లల స్కూల్లోనే వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు, లేదా మా పిల్లల్ని నా జాయిన్ చేసుకోవచ్చు అని. కానీ మిగతా రీజన్స్ వల్ల కూడా నాకు ఈ జాబ్ కరెక్ట్ కాదు అనిపించింది. అలాగే స్కూల్ మానేస్తున్నాను, ఇదే లాస్ట్ అని చెప్పిన రోజు మళ్ళీ మా పిల్లల ఫేస్లో చాలా హ్యాపీనెస్ చూశాను. మా పాప ఫేస్లో మళ్ళీ హ్యాపీ టీయర్స్ కనిపించాయి. నా పిల్లల కంటే జాబ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, కావాలంటే ఇంట్లో ఉండే ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను అందరి గురించి ఎంత ఆలోచిస్తానో నా కోసం నేను కూడా అంతే ఆలోచిస్తాను. ఇప్పుడు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తాను, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయ్యాక అప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అందుకే ఏదో ఒకటి చిన్నదైనా నా పాకెట్ మనీ లాగా ఏం చేయాలి అనుకుంటాను. ఇంకా ఒకరోజు మా బాబుకి ఫుల్ జ్వరం వచ్చింది. ఇంకా మా హస్బెండ్ ఏమో అప్పుడప్పుడు బిజినెస్ ట్రిప్స్కి వెళ్తాడు. ఇంకా మా బాబుని చూసుకోవడానికి చాలా కష్టం, లీవ్ 1 day కంటే ఎక్కువ ఇవ్వరు. మా బాబుకేమో 2 days పైన ఫీవర్ వచ్చింది. చాలా బాధేసింది, పిల్లలకి జ్వరం వస్తే కూడా చూసుకోలేకపోతున్నా అని. ఇంకా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఇబ్బంది అయింది. పిల్లలకేమో హాఫ్ డే ఉంటుంది, నాకేమో ఫుల్ డే ఉంటుంది. సో ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేక ఇది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకో రీజన్ వచ్చేసి ఇప్పుడు స్కూల్స్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, కంప్లీట్ బిజినెస్ చేస్తున్నారు. అసలు పిల్లలకి వచ్చే మార్క్స్ రియల్ మార్క్స్ కాదు. అంటే నిజంగా చదివే పిల్లలకి అసలు చదవని పిల్లలకి కూడా ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ ఉంటాయి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగలేదు. నాకు అసలు ప్రతిరోజు మానేసేయాలి అనిపించేది. కానీ ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను, మళ్ళీ అప్పుడే బ్రేక్ పడితే ఎలా అని. చాలా వరకు రోజు మానేయాలి కంటిన్యూ చేయాలి కన్ఫ్యూజన్లోనే ఉండేదాన్ని. ఇంకో రీజన్ ఏంటంటే నాకు ఇంట్లో పిల్లల్ని గారం చేస్తేనే నచ్చదు, చెడిపోతారు అని. మన ప్రేమ పిల్లల్ని ఎదిగేలాగా చేయాలి, కానీ చాతకాని వాళ్ళలాగా కాదు అని. కానీ ఇప్పుడు స్కూల్లో మేనేజ్మెంట్ మొత్తం ఫీజుల కోసం అని పిల్లల్ని కంప్లీట్గా గారభం చేస్తున్నారు, చదవకపోయినా మార్క్స్ వేయడం. అసలు నేను అన్ని చెప్తే బాగోదు, కానీ చాలా దారుణంగా ఉన్నాయి స్కూల్స్. నేను జాయిన్ అయిన స్కూల్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ అలాగే ఉన్నాయి. నేను బయట కూడా కనుక్కున్నాను. యాక్చువల్గా ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ తప్పు ఒకటే కాదు, పేరెంట్స్ కూడా ఉంది.
అసలు మేనేజ్మెంట్ అలా ఉండడానికి కారణం కూడా పేరెంట్సే అనిపించింది. తక్కువ మార్క్స్ వస్తే స్కూల్కి వచ్చి గొడవ పడతారు, లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ కంప్లీట్ చేయకపోయినా గొడవ పడతారు, అడిస్తే వచ్చి గొడవ పడతారు. అందుకే మేనేజ్మెంట్ కూడా ఏమనుకుంటుంది, పిల్లలకి మార్క్స్ ఒకటి వేస్తే చాలు, పేరెంట్స్ అరచకుండా తిట్టకుండా ఉంటారు అని. అందుకే వాళ్ళు అలాగే చేస్తున్నారు. అందరు పేరెంట్స్కి చెప్పాలనిపించింది, పిల్లల స్టడీస్ డిసిప్లిన్ ఓన్లీ టీచర్స్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి ఉండదు. పేరెంట్స్ టీచర్స్ కలిసి బ్యాలెన్స్ చేస్తేనే పిల్లలకి స్టడీస్ కానీ డిసిప్లిన్ కానీ వస్తుంది. కొంతమంది పేరెంట్స్ మేము అంత ఫీజు కట్టేది ఎందుకు, మేము నేర్పించుకుంటాం కదా అంటారు. కానీ స్కూల్కి వెళ్తే స్టడీస్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, సర్టిఫికేట్స్ ఇస్తారు, ఒక షెడ్యూల్తో బుక్స్లో ఉన్నవి నీట్గా నేర్పిస్తారు. పేరెంట్స్ చేయాల్సింది ఒకటే, జస్ట్ క్లాస్లో చెప్పినవి మళ్ళీ ఒకసారి ఇంట్లో రివిజన్ చేయించాలి. ఇంట్లో మీకు ఒకరు ఇద్దరు ఉంటారు, బాగా టైం తీసుకొని చెప్పొచ్చు. కానీ క్లాస్లో 30 to 40 మెంబర్స్ ఉంటారు అండ్ ప్రతి టీచర్కి 40 minutes టైం మాత్రమే ఉంటుంది. ఆ కాస్త టైంలో క్లాస్ని కంట్రోల్ చేస్తూ టీచ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంతకు ముందులో ఇప్పటి పిల్లలకి టీచర్స్ అంటే భయం లేదు అండ్ ఇప్పటి పిల్లలకి డైవర్షన్స్ ఎక్కువ అయిపోయాయి. అంత ఈజీగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఇది నేను కవరింగ్ ఇవ్వట్లేదు, అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. పేరెంట్స్ కూడా కేర్ తీసుకునే స్టూడెంట్స్ చాలా బాగా చదువుతున్నారు అండ్ డిసిప్లిన్గా ఉన్నారు. కానీ కంప్లీట్గా గారాబం చేస్తూ పేరెంట్స్ వచ్చి టీచర్స్ని రివర్స్ అనే స్టూడెంట్స్ అస్సలు అటు టీచర్స్ మాట వినరు, క్లాసెస్ వినరు, క్లాస్ మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని అరచకూడదు, సో వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. అండ్ ఒక బాబు పేరెంట్ అయితే, మా బాబు చాలా డల్గా ఉన్నాడు, మీరే ఎలాగైనా ఫస్ట్కి తీసుకురండి అనింది. యాక్చువల్గా ఆ బాబు స్లో లర్నర్, బాగా చదువుతాడు కానీ ఎక్కువ టైం తీసుకుంటాడు. స్కూల్లో అంత టైం ఉండదు కాబట్టి ఇంట్లో కూడా కేర్ తీసుకోవాలి. అండ్ వాళ్ళ మదర్ ఇలా అనింది, చాలా బాధగా ఉంది మ్యామ్ మా బాబుకి ఇలా తక్కువ మార్క్స్ రావడం చూసి అని. నేను ఒకటే చెప్పాను, స్టడీస్ ఒకటే లైఫ్ కాదండి, మీరే ఇలా బాధపడితే మీ బాబు ఇంకెలా ఫీల్ అవుతాడు. మార్క్స్ యావరేజ్గా వచ్చినా సరే తనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది ఫోకస్ చేయండి, అందరికి ఫస్ట్ ర్యాంక్ రావాలని లేదు కదండి అని చెప్పాను. 90s కిడ్స్ ఎంతమంది టాపర్స్ అయి ఉండి ఇంట్లో కూర్చున్నారు, జస్ట్ పాస్ అయిన వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. అంటే ఇక్కడ మార్క్సే ఇంపార్టెంట్ కాదు అని చెప్పాలి అనుకుంటున్నాను, వేరేలా తీసుకోకండి. అండ్ ఇంకా నా పర్సనల్ విషయాలకి వస్తే, ఇంట్లో అన్ని పనులు చేసుకొని 8కి వెళ్తే ఈవినింగ్ 6 తర్వాత వస్తున్నాను. అంత ఈజీగా మేనేజ్ చేసుకుంటున్నాను. కానీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి నాకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయేమో అనిపించింది. ఎందుకంటే చాలా బక్కగా వీక్ అయ్యాను. నా కోసం నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఓన్లీ సండే హాలిడే. ఒక్కోసారి ఆ రోజు కూడా రమ్మంటారు, ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కుదరట్లేదు. అందులో నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కి కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ ఇవ్వాలి అంటే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను. నా ఎర్నింగ్తో సేవింగ్స్ చేయడమేమో కానీ వచ్చిన శాలరీ అంతా ఫ్యూచర్లో హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుందేమో అనిపించింది. అండ్ ఇది నా ప్యాషన్ కూడా కాదు, ఏదో ఒకటి ఎర్నింగ్ స్టార్ట్ చేయాలని జాయిన్ అయ్యాను. జాబ్ సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు. నేను టీచింగ్ చేయాలనుకునేది ఒక విధంగా, కానీ మేనేజ్మెంట్ చెప్పినట్టు టీచ్ చేయాల్సి వచ్చేది. అంటే టైం లిమిట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, నాకు ఒక టైంలో అయితే నేను ఒక స్కూల్ పెట్టి నడిపించాలి అనిపించింది. రీసెంట్గా సుమంత్ గారు తీసిన అనగనగా మూవీ గుర్తొచ్చింది, కానీ నాకు అంత సీన్ లేదు కాబట్టి లైట్ తీసుకున్నాను. సో ఇదండి, నెగిటివ్స్ చాలా ఉన్నాయి కానీ ఇంకా అన్ని డీటెయిల్గా చెప్పలేను. ఇక్కడ నేనేదో పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పాలని కాదు, బట్ నాకైతే కొన్ని నచ్చలేదు అండ్ నేను నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది, అందుకే డ్రాప్ అయ్యాను. ఎనీవేస్ మొత్తానికి జాబ్ మానేసాను, యాజ్ యూజువల్ హోమ్ మేకర్ అయ్యాను. హోమ్ మేకర్ అని కూడా నాకేం బాధగా అనిపించదు, ఎందుకంటే ఇది తప్పదు ఎన్ని చేసినా కూడా. కానీ కొంచెం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలనేదే నా బాధ. ప్రజెంట్ నా లిస్ట్లో నుండి స్కూల్ టీచింగ్ అనేది తీసేసాను. నెక్స్ట్ ఇంకేమైనా ట్రయల్స్ చేయాలి అనుకుంటున్నాను, కానీ దానికంటే ముందు పిల్లల్ని ప్రిపేర్ చేయాలి, వాళ్ళు నేను లేకుండా కొద్దిగా లేట్ అయినా కూడా ఉండేలాగా. కానీ ఫైనల్గా ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఇప్పటి టీచర్స్కి టీచింగ్ కంటే కూడా అడ్మిషన్స్ అని, యాక్టివిటీస్ అని ఇంకా చాలా కనిపించని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో దయచేసి మీ పిల్లల విషయంలో ప్రతిదానికి టీచర్స్ని బ్లేమ్ చేయకండి. స్కూల్లో టీచర్స్ చెప్పేది చెప్తారు, మీరు కూడా ఇంట్లో తీసుకోవాల్సిన కేర్ తీసుకోండి. మిగతా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో కానీ నాకైతే నా ప్రయారిటీ ఇది అనిపించింది. జాబు, ఇల్లు మేనేజ్ చేస్తున్న ప్రతి మదర్కి నిజంగా సెల్యూట్ అండి.